ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి ఉత్తమ చిత్రం ఆట్టం. మనిషి వ్యక్తిత్వం, మట్టి పరిమళం, దైవత్వం ఇలాంటి అంశాలతో తెరకెక్కిన కథలకు జాతీయ స్థాయి గౌరవం దక్కింది. ప్రేక్షకుల మనసుల్ని మెలిపెట్టి ఈ చిత్రాలను సత్తా చాటాయి. మనుషుల వ్యక్తిత్వాలకు దృశ్య రూపంగా నిలిచిన మలయాళ సినిమా ఆట్టం జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అటవీ ప్రాంత గ్రామీణ నేపథ్యానికి దైవత్యాన్ని ఎంతో అద్భుతంగా నిత్యమైన మానసి పరేఖ్ ఉత్తమ నటి మణులుండ్. ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రం కార్తికేయ. ఇక్కడ జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి అని ఉత్తమ చిత్రం అట్టం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో మోగిన ఎన్నికల నగర. సెప్టెంబర్ 18 నుంచి 3 దశల్లో పోలింగ్. దశాబ్దం తర్వాత జరగనున్న ఎన్నికలు. అక్టోబర్ 1న హర్యానా అసెంబ్లీకి, అదే నెల 4న ఫలితాలు వెల్లడి. షెడ్యూల్ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం. దీపావళి తర్వాత మహారాష్ట్రలో. జమ్మూ కాశ్మీర్లో మోగిన ఎన్నికల నగర. సెప్టెంబర్ 18 నుంచి 3 దశల్లో పోలింగ్. దశాబ్దం తర్వాత జరగనున్న ఎన్నికలు. అక్టోబర్ 1న హర్యానా అసెంబ్లీకి, అదే నెల 4న ఫలితాలు వెల్లడి. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయట. మొదటిసారిగా ఇక్కడ దానికి సంబంధించి షెడ్యూల్ను ప్రకటించినట్టుగా చెప్పుకోవచ్చు. అక్టోబర్ 1న హర్యానా అసెంబ్లీకి, అదే నెల 4న ఫలితాలు వెల్లడి. భాజపాలో విలీనానికి బారాస బేరాలు. కేసీఆర్కు గవర్నర్, కేటీఆర్కు కేంద్ర మంత్రి, హరీష్ రావుకు ప్రతిపక్ష నేత పదవి. బారాస రాజ్యసభ సభ్యులు కవిత బెయిల్. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. పిసిసి అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదని వెల్లడి. రుణమాఫీ కాని వారు కలెక్టరేట్లలో చెప్పుకోవచ్చని సూచన. ఢిల్లీలో పాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూకు పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ భాజపాలో బీజేపీలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విలీనం చేయబోతున్నారు అన్నట్టుగా చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ కేంద్ర మంత్రి సీఎం కేసీఆర్కు కేంద్ర మంత్రి పదవి, అదేవిధంగా ఇక్కడ హరీష్ రావుకు ప్రతిపక్ష నేత పదవి, కేసీఆర్కు గవర్నర్, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి ఇస్తున్నట్టు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చి ఇక్కడ బీజేపీ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టుగా. బారాసాను బీజేపీలో విలీనం చేస్తారని నేను భావిస్తున్నా. కేటీఆర్ దాన్ని అప్పుడప్పుడు ఖండిస్తున్నారు తప్ప పూర్తిగా కాదనడం లేదు. బారాస వాళ్ళు ఇప్పుడు విభిన్న స్థాయిలో బేరసారాలు చేస్తున్నారు. తొలుత రాజ్యసభ సభ్యులు చేరిక ఉంటుంది, తర్వాత ఇతర పరిణామాలు జరుగుతాయి. అంతిమంగా కేసీఆర్కు గవర్నర్ పదవి, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి, హరీష్ రావుకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి లభిస్తాయి. ఇవే వారి ప్రాధాన్యతలు. 4 రాజ్యసభ సభ్యులు, కవిత బెయిల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీకి వచ్చిన ఆయన శుక్రవారం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఇక్కడ 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరితే కవిత బెయిల్ వస్తుందన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసే దిశగా ఇక్కడ బేరసరాలు నడుస్తున్నాయి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఢిల్లీలో ప్రెస్ మీట్స్ పెట్టిన సందర్భంగా ఇక్కడ కేసీఆర్కు గవర్నర్, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు బీజేపీలో విలీనానికి ఎప్పటి నుంచో ఒక కసరత్తు జరుగుతున్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి. పాక్స్కాన్ చైర్మన్కి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి. పాక్స్కాన్ చైర్మన్కి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం చెప్పినట్టుగా చెప్పుకోవచ్చు. రేపు సిఎల్పి భేటీ. 20న వరంగల్లో రుణమాఫీ కృతజ్ఞత సభ. రుణమాఫీ చేసిన సందర్భంగా వరంగల్లో ఈ నెల 20న రుణమాఫీ కృతజ్ఞత సభ నిర్వహించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆ అంశం మా కారణంగానే ముందుకెళ్ళింది. నేను సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంప్లీడ్ అయి సీనియర్ న్యాయవాదులను నియమించి వాదనలు వినిపించాం. ఈ చొరవ వల్లే కదలిక వచ్చింది. ఎస్సీ వర్గీకరణ గురించి ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆ అంశం మా కారణంగానే ముందుకెళ్ళింది. నేను సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంప్లీడ్ అయి సీనియర్ న్యాయవాదులను నియమించి వాదనలు వినిపించాం. ఈ విధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మేము చొరవ తీసుకోవడం వల్ల ఇక్కడ ముందుకు వచ్చింది అది అన్నట్టుగా
సుప్రీంకోర్టు రెస్పాండ్ అయింది అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చి ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నేడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ బంద్, కోల్కతా ఘటనకు నిరసనగా ఐఎంఏ రాష్ట్ర విభాగం నిర్ణయం, నిమ్స్ సహా అన్ని చోట్ల అత్యవసర వైద్యం మాత్రమే. కోల్కతా ఘటనలో జరిగిన కారణంగా ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రులన్నీ నేడు బంద్ చేపడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అత్యవసర సేవలు మాత్రమే చేపట్టనున్నట్టుగా ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రులన్నీ ఓపీ ఈరోజు బంద్ చేపడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. కోల్కతాలో చోటు చేసుకున్న పీజీ వైద్యురాలి అత్యాచారం ఘటనకు నిరసనగా శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ రాష్ట్ర విభాగం ప్రకటించింది. కోల్కతా ఘటన అత్యంత దారుణం, బాధ్యులను గుర్తించకపోవడం, వైద్యులకు తగిన భద్రత రక్షణ లేకపోవడం అన్యాయం. దీనికి నిరసనగా రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా 24 గంటల పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీని నిలిపివేస్తున్నాం. అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కోల్కతా ఘటనలో జరిగిన దానికి నిరసనగా ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రులన్నీ ఇక్కడ బంద్ చేపడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఐఎంఏ సంస్థ ప్రకటించినట్టుగా చెప్పుకోవచ్చు. ఐఎంఏ రాష్ట్ర విభాగం ప్రకటించిందంట. జమ్మూ కాశ్మీర్లో కొడంగల్లోనే తేల్చుకుందాం సిద్ధమా? 100% మంది రైతులకు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే నేను రాజకీయాలను వదిలేస్తా. ముఖ్యమంత్రి రేవంత్కు కేటీఆర్ సవాల్. ఒకే సంతకంతో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని డిసెంబర్ 9 నాడు రేవంత్ రెడ్డి చెప్పాడు. కేసీఆర్ హయాంలో రుణమాఫీ పొందిన వాళ్ళు కూడా అర్హులని చెప్పారు. మొత్తం ఈ పథకానికి ఎంత అవుతుందని అందరూ లెక్కలేశారు. రాష్ట్రంలో ఇందుకు అర్హులైన రైతులు 50 లక్షల మంది. కొడంగల్లోనే తేల్చుకుందాం సిద్ధమా అని ఇక్కడ కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 100% అందరి రైతులకు రుణమాఫీ చేసినట్టుగా అయితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు రుణమాఫీకి సంబంధించి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సవరణకు అవకాశం. 75% దరఖాస్తుల్లో పూర్తి వివరాలు లేనట్లు గుర్తింపు. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ కింద అందిన 75% దరఖాస్తుల్లో పూర్తి వివరాలు లేనట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయడానికి దరఖాస్తుదారులకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. వెంటనే ఆ వివరాలను జోడించాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం జారీ చేసిన ఒక ప్రకటనలో సూచించింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనను ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రారంభించింది. అనుమతి లేని చట్టవిరుద్ధమైన లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు నియమ నిబంధనలు జారీ చేసింది. రాష్ట్రంలో 2020 ఆగస్టు 31న జారీ చేసిన జీవో 131, 2023 జూలై 31న జారీ చేసిన జీవో 135లోని నిబంధనలే ఎల్ఆర్ఎస్కు వర్తించనున్నాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సవరణకు అవకాశం. 75% దరఖాస్తుల్లో పూర్తి వివరాలు లేనట్లు గుర్తింపు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్. ఇక్కడ గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రభుత్వం తరపున ఇక్కడ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ప్రభుత్వం నియమించిన గవర్నర్లుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ శుభప్రదమైన ప్రారంభాలను ఇంటికి తీసుకురండి. ఖజానా జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్, అదేవిధంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ వడ్డాన ఉత్సవం, ఇక్కడ ఆర్టిస్ట్రీ స్టోర్ సోమాజిగూడలో ఇక్కడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భీమా జ్యువెల్స్ హెరిటేజ్ ఆభరణాల ప్రదర్శన. భీమా జ్యువెల్స్ సోమాజిగూడ, భీమా జ్యువెల్స్ వారు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.